వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,38,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్టే మరి పెరిగిపోయింది. 2,52,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే కమోడిటీస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో, గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో, ఇది రైట్ టైమా కాదా? దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్ ఇప్పుడు గోల్డ్ వచ్చేసి 1,38,000 చేంజ్ ఉంది. సిల్వర్ చూస్తున్నట్టే 2,52,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఇది రైట్ టైమ్ అని అంటారా? యాహ్! ఫస్ట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం రైటా? కాదా? అనేది వాళ్ళ పోర్ట్‌ఫోలియోని బట్టి మనం క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ ఎప్పుడైతే పోర్ట్‌ఫోలియో కాన్సంట్రేషన్ హెవీలీ టువర్డ్స్ ప్రీషియస్ మెటల్ ఉంది అంటే, వాళ్ళు ఆగిపోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. హ్మ్. ఎందుకంటే చాలామంది ఓన్లీ ఒక పర్టిక్యులర్ అసెట్‌లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ లాస్ట్ 2 ఇయర్స్, లాస్ట్ 1 ½ ఇయర్ ర్యాలీ చూసేసి ఇంకా అందరూ అంటే క్రేజీగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. కొంతమంది ప్రాపర్టీస్ సేల్ చేసి 20,00,000, 30,00,000 ఓన్లీ సిల్వర్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. అంటే వాళ్ళు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏందంటే లాస్ట్ 6 మంత్స్‌లో మాకింత రిటర్న్స్ వచ్చిందనేది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చిందో అంతే పర్సెంటేజ్ నెగెటివ్‌కి వెళ్ళే ఆప్షన్ గూడా ఉంటుంది. స్పెషల్‌గా సిల్వర్‌లో గూడా. మనం హిస్టరీ తీసి చూసుకుంటే 50% నెగెటివ్‌లోకెళ్ళిన ఒకే ఒక్క ప్రీషియస్ మెటల్ సిల్వరే. ఓకే. హైలీ వాలటైల్ సిల్వర్‌లో. మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చు. నేను ఈరోజు 2.5 లాక్స్ ఉన్నది 3 లాక్స్‌కి వెళ్ళదు అని నేను అనట్లేదు. 3 లాక్స్ కూడా వెళ్ళే స్కోప్ ఉంది. కాకపోతే 3 లాక్స్‌కెళ్ళే ముందు ఇది మళ్ళీ 1.5 లాక్స్‌కి వస్తే మీ పోర్ట్‌ఫోలియో సస్టైన్ అవుతదా? ఓకే. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రొటెక్టెడ్‌గా ఉంటాయా? లేదు నా ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం ఓన్లీ టువర్డ్స్ సిల్వర్ ఉంది. 1.5 లాక్స్‌కెళ్తే నేను దివాలా తీసేస్తాను, నేను బ్యాంక్రప్ట్ అయిపోతాను అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఇంకా కరెక్ట్ కాదు. ఓకే. లేదు నేను ఇంతవరకు ఇన్వెస్ట్ చేయలేదు అంటే డెఫినిట్‌గా 10-15% గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో మీరు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్, యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ తీసుకొని చూసుకుంటే గోల్డ్ వర్సెస్ సిల్వర్ చూసుకుంటే గోల్డ్‌ని బీట్ చేసింది సిల్వర్ యాక్చువల్‌గా. అవును. గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్స్ సిల్వర్స్‌లో వచ్చాయి. సో సిల్వర్‌లో ఇప్పుడు చాలా మనకొచ్చాయి. మంది సిల్వర్ మీద కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ చేశారు గోల్డ్ యాహ్! యాహ్! కంటే. యాహ్! కానీ ఇక్కడ ఇంకా గ్రౌండ్ రియాలిటీలోకెళ్ళి చూసుకుంటే స్కామ్స్ కూడా సిల్వర్‌లోనే ఎక్కువవుతున్నాయి. ఓకే. అంటే మీరు ఒక సిల్వర్ బార్ గాని, ఒక సిల్వర్ బార్ కాదు, ఏదో సిల్వర్ ఆర్నమెంట్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ప్యూరిటీ జస్ట్ 75% మాత్రమే ఉంటుంది. మిగతా 25%? అంతా మేకింగ్ చార్జెస్. హ్మ్. సో, అందుకు మీరు అట్లా అట్లా అని చెప్పేసి బార్స్‌లో, ఇగ్నాట్ బార్స్‌లో వాటిలలో ఏదన్నా ప్యూరిటీ ఉందా అంటే అక్కడ కూడా స్కామ్స్ అవుతున్నాయి. హ్మ్. మీరు చూసే ఉంటారు. అండ్ నాకొక క్లయింట్ కూడా పంపించారు. పైన సిల్వర్ బార్ ఉంది. కానీ లోపల ఐరన్ బార్ ఉంది దాంట్లో. ఐరన్ బార్ ఉందా? ఐరన్ బార్ ఉంది. మీకు ఓకే. ఫోటో షేర్ చేస్తాను. డిస్‌ప్లేలో పెట్టండి. ఓకే. ఆహ్, మన వ్యూవర్స్‌కి కూడా అర్థమవుతది. 500 గ్రామ్ సిల్వర్ బార్. దాని లోపల 200-250 గ్రామ్ ఐరన్ బార్ ఉంది దాంట్లో. హ్మ్. సో, అంటే రకరకాల స్కామ్‌స్టర్స్ ఇట్లాంటి దాన్ని ఆపర్చునిటీ తీసుకోవడానికి మనకి స్కోప్ ఉంది. ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం లాజిక్‌ని మిస్ చేసి ఓన్లీ ఎమోషనల్ బేస్డ్ డెసిషన్స్ తీసుకుంటామో, అప్పుడు డెఫినిట్‌గా ఇట్లాంటి ట్రాప్స్‌లలో మనం పడిపోతాం. అవును. అండ్ దీనికి ఇంకొక అంటే ఈ ఈ హైప్ ఎంత సివియర్‌గా ఉందన్న దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ 2008లో, 2015లో జస్ట్ $50,000 ఏఎం ఉంటుండే మనకి. ఓకే. చాలా తక్కువ ఉంటుండే. అప్పుడు ఇంకా $20,000 20,000 క్రోర్సే ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ఒక ఏయుఎం వచ్చేసి 2,00,000 క్రోర్స్ క్రాస్ అయింది. హ్మ్. అంటే ఇక్కడ ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్సే గాదు. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏవైతే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ గాని, లేకపోతే హెడ్జ్ ఫండ్ కంపెనీస్ గాని, లేకపోతే పెద్ద పెద్ద ప్రొప్రైటరీ డెస్క్ వాళ్ళు గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఇదంతా ఓకే. హైప్ చాలా హెవీగా ఉంది. కాకపోతే ఈ హైప్‌లో మీరు అస్సలు తప్పులు చేయకండి. ఓకే. 21 రూపీస్‌కి పర్ డే గోల్డ్ కొనడము, లేకపోతే 50 రూపీస్ పర్ డే గోల్డ్ కొనడము, కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ వచ్చాయి. వాటిలలో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, వాటి మీద సెబీ రెగ్యులేటరీ అసలు లేదు. మీరక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటెళ్ళి తర్వాత అసలు మీరు ఏ ప్రైస్‌లో మీకు గోల్డ్ అలొకేషన్ అయింది, ఎన్ని యూనిట్స్ అలొకేట్ అయినాయనేది క్రాస్ చెక్ చేసుకొని ఎటువంటి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అనేది ఇంకా డిజైన్ కాలేదు. ఓకే. సో, ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో మీరు ఎంత ఆహ్, బై జెన్యూన్ వెండర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. అండ్ మీ ఇన్వెస్ట్‌మెంట్ 20% కంటే ఎక్కువ దాటకుండా చూసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే. ఓకే. ఎప్పుడైతే 20% దాటుతుంది అంటే అది కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు మనకి. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్. మా థాంక్ యూ సోషల్ అండి. పోస్ట్ యాహ్! వచ్చినందుకు. థాంక్ యూ.